సాయిరామ్ సార్. ఆ, నా పేరు భీమపల్లి ముత్యాలరావు అండి. తెనాలి నేటివ్ ప్లేస్. అయితే మా అమ్మగారు భీమపల్లి బుక్కమ్మ గారు, మా నాన్నగారు భీమపల్లి రామయ్య గారు. మేము ముగ్గురు బ్రదర్స్ని, నలుగురు సిస్టర్స్ అండి. అయితే నేను ఏ విధంగా స్వామి కోడ్లోకి వచ్చింది మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను. నేను రాయలసీమ క్యాబినెట్స్ అని హైదరాబాద్లో బ్రాంచ్ ఆఫీస్ ఉంటే అక్కడ బ్రాంచ్ మీద పిఏగా పనిచేస్తున్నప్పుడు అక్కడ సుబ్బారావు అని చెప్పి ఒక అటెండర్ ఉండేవాడు. 6 months అయిన తర్వాత అతను సార్ మా ఇంటికి వస్తారు రండి అన్నాడు. సరే ఏం కానీ పని ఒక్కడనే కదా ఉండేది. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వెళ్ళగానే పెద్ద స్వామి ఫోటో కనపడింది. ఏందా వెళ్ళగానే నన్ను ఒకటే మాట, ఏందా ఈ దొంగ స్వామి పెట్టుకున్నానండి అని అన్నా. మీకు తప్పుడుతున్నాను, మీకు తెలియదండి స్వామి గురించి అని చెప్పి ఆయన కూర్చోబెట్టి వాళ్ళ ఇంట్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్ని చెప్పి, మీరు ఇమీడియట్ గా ఒకసారి ఈ స్వామిని నమ్మకపోతే ఒక పని చేయండి, మీకు షిరిడి సాయి ఫోటోను సత్యసాయి బాబా ఫోటో ఇస్తాను, రెండు దగ్గర పెట్టుకొని వాళ్ళు పూజ చేసుకుంటూ ఉండండి, మీకు అర్థమవుతుంది తర్వాత అన్నాడు. సరే ఇంటికి వచ్చి అట్లే చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు నేను మా అమ్మగారు మా చిన్న పిల్లలు ఉండేవాళ్ళు ముగ్గురు. చేనంబర్ కాస్ట్ శివన్ రోడ్ నుంచి లాస్ట్లో ఉన్న చేనంబర్ దగ్గరలో అద్దెకు ఉండేవాళ్ళు. అది లోకల్ వాళ్ళ ఇంటి అద్దెకు. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు గత 15 ఏళ్ళలో ఎప్పుడు కూడా నీళ్లు వచ్చేది కాదు, రాత్రి నీళ్ళకి పైకి వచ్చేది కాదు. అలాగే మేము వెళ్ళినటువంటి 3వ రోజు నీళ్లు పైకి రావడం వల్ల 3వ నీళ్ళు వస్తే వాళ్ళు ఒకసారి వెళ్ళిపోయారు ఇంటి వాళ్ళు. ఏంటి ఎప్పుడు లేని నీళ్ళు పైకి బాగా ఫస్ట్ టైం ఇచ్చిన వాళ్ళు రావడం అని. మా అమ్మగారికి ఒక ఏజ్ కదా, ఆమెకి ఇబ్బంది ఉంటుంది. స్వామి ఆ విధంగా స్వామి హెల్ప్ చేసాడు మాకు. సరే నేను డైలీ శివంటంకి వెళ్తూ సాయం ఇంట్లో డైలీ పొద్దున పూట సాయంత్రం పూజ చేసుకున్నామని. ఒక రోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే మా ఫోటోల మీద శివుడి బొమ్మ ఉంది, శివుడి బొమ్మ ఉంది మా దగ్గర ఫోటోలో. మొత్తం ఫోటోలంతా కూడా విభూతి మొత్తం స్ప్రెడ్ అయ్యింది. ఫోటోలు మళ్ళీ పడితే అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఎవరు చల్లారని మా సిస్టర్ని మా అమ్మని పిలిచి అడిగాను. అమ్మ చదివా? మా సిస్టర్ని అడిగితే నేనేం చదవలేదు అంది. అప్పుడు అనుకున్నా ఇదే స్వామి మిరకల్ లాగా ఉంది అనుకొని, సరే తర్వాత నడుస్తుంది స్వామి భజన్స్కి వెళ్తామండి శివంకి. ఈలోపు ఒక రోజున నాకు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నుంచి కాల్ లెటర్ వచ్చిందన్నమాట. కాల్ లెటర్ వస్తే ఈసారి 80% అది మిస్ అయ్యకూడదు అని చెప్పేసి సిస్టమేటిక్ గా ప్రిపేర్ అయ్యేదానికి పరీక్షకి ఇలా ఎగ్జామ్కి అప్పుడు అంటుంది రాయలసీమ చేస్తూనే ఈ సంగతి ఎవరు చెప్పలేదు, మా అమ్మ కూడా చెప్పకుండా వెళ్ళేసి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ వేసి ఇంటికి వచ్చేసాను. మరుసటి రోజున నోట్స్ బోర్డులో పెడతారు ఎవరు సెలెక్ట్ అయినది. మొత్తం 60 మంది వచ్చారు దానికి. అయితే నేను మొత్తం బస్సు రోజు క్రిమినల్ చేసుకుంటూ మొత్తం నా పేరు ఉందా లేదని, మై నేమ్ ఇస్ ది ఫస్ట్ వన్ ఇన్ ద లిస్ట్. ఇదంతా స్వామి మెరకల్ స్వామి అక్కడ ఉన్నా జరిగింది అనుకొని ఇంటికి వచ్చి మా అమ్మకి ఫస్ట్ చెప్పారు. అమ్మ నాకు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్లో తిరుపతి వెళ్ళాలని మొక్కు పెట్టుకున్నాను. ఎటు వెళ్తున్నాం కదా స్వామికి దర్శనం చేసుకొని అక్కడ తిరుపతి వెళ్దాం ప్లాన్. 3 days లేవు నా దగ్గర, డబ్బులు అసలు ఏమీ లేవు. అయితే మా ఫ్రెండ్ అరే నాకు డబ్బులు వాళ్ళ తిరుపతి వెళ్తున్నాను అంటే ఇమ్మీడియట్ తీసి 600 ఇచ్చాడు. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసి అమ్మ నేను తిరుపతి వెళ్తున్నానే, ముందు పుట్టపర్తి వెళ్ళి అక్కడి నుంచి తిరుపతి వెళ్ళి మండే అయిపోతుంది కదా వచ్చేస్తాను, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి కదా అన్న. వచ్చాడు కదా ఇంట్లో పులిహోర చట్టాలు పూరీలు చేస్తుంది. ఇవన్నీ ఏం చేస్తున్నా ఏంటంటే ఎందుకన్నా నాకు చేయాలనిపించింది చేస్తున్నా అని వాడు వేసుకొని ప్యాక్ చేసుకొని. ఆ రోజుల్లో ట్రైన్ 8 o'clock 7:30 8 మధ్యలో ఉండే. వాళ్ళ ఇంటి దగ్గర ఎండ్ అయిపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్ళా, ముందో పోయిందని. వెళ్తే ఇవాళ 1/2 hour లేట్ అండి ట్రైన్ అని చెప్పారు. సరే ట్రైన్ ఎక్కి కూర్చున్నాను. ఎక్కితే పుట్టపర్తి దగ్గరలోకి వచ్చింది. ఊరు పుట్టపర్తి ముందు ఊరు ఆ ఊర్లో దిగేసి అక్కడి నుంచి మళ్ళీ బస్సులో వెళ్ళాలి పుట్టపర్తి. బస్సు ఎక్కేసి పుట్టపర్తిలో తిరగబోతున్నాం. ఆ పక్కనకి స్వామి బెంగళూరు వెళ్ళిపోయాడు. ఇప్పుడు వచ్చాడు రామస్వామి లేడు అని చెప్పి ఎవడన్నాడు. వారి కొట్టుకుని ఎంతో రోజు స్వామి చేశారు ఇదేమన్నా వెళ్ళిపోయాడుకుంటూ. సరే వచ్చాగా 2 నిమిషాలు కూర్చొని వెళ్దామని అని చెప్పేసి అక్కడ లోపలికి ఎంటర్ అయ్యారు. లోపలికి వెళ్ళగానే స్వామి వెళ్ళిపోయారు బెంగళూరు అంటే వెళ్ళలేదండి, దీన్ని క్యాన్సిల్ చేసుకున్నారు స్వామి ఉన్నారు ఇక్కడ ఉన్నారండి. అప్పుడే సామాన్ అంతా అక్కడ బడేసి దర్శనం కోసం ఫస్ట్ రోజు దర్శనం కూర్చున్నా. మా వైపు నా వైపే రాలా, సాయంత్రం కూర్చున్నా రాలా. మరుసటి రోజున కూర్చుంటే పొద్దున్న రాలేదు. ఇక సాయంత్రం నేను బయలుదేరేసి తిరుపతి వెళ్ళిపోవాలి. అక్కడ స్వామిని అక్కడ మా మెయిన్ మంత్రి నుంచి సగం దూరంలో ఇచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. అప్పుడు బాధపడ్డా, స్వామి నేను పుట్టపర్తి నుంచి తిరుపతి వెళ్ళాలి, నాకు సెలవు లేదు, నీ దర్శనం కోసం వచ్చాను, దర్శనం ప్రసాదించి
అది స్వామి ప్రార్థించారు. అక్కడ వెళ్ళి స్వామి మందిరం కట్టి మీద కాలు పెట్టిన వాళ్ళు చట్నీ బ్యాక్ తిరిగి నేరుగా స్ట్రైట్గా నా దగ్గరికి వచ్చేసి 10 నిమిషాలు కలగకుండా అట్నే ఎంచున్నాడు. ఇంకా స్వామికి బాగా నమస్కారం చేసుకొని స్వామిని ప్రార్థించి వచ్చిన పర్పస్ అయినాక స్వామి తిరుపతి వెళ్తాను అనుకున్నాం కావాల్సి అని చెప్పి ఆ రోజు నైట్ వైద్యరాసి తిరిగి చేరుకున్నాను. తిరుపతి మొక్కు చేసుకొని హైదరాబాద్కి వచ్చేసాను. తర్వాత స్వామి మా సంసారంలో కానీ మా ఫ్యామిలీలో చెయ్యని మెడికల్స్ అసలు అన్లిమిటెడ్ మెడికల్స్ స్వామి చేశారు. అసలు చాలా ఫ్యామిలీ చుట్టూ ఈరోజు ఇంత అద్భుతంగా నాకు 2 కొడుకులు, ఒకడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకోడు హార్డ్వేర్ ఇంజనీర్. ఒకడు అమెరికాలో ఉన్నాడు, ఇంకోడేమో బెంగళూరు ఉన్నాడు. వెల్ సెటిల్. మా పెద్ద కొడుకు 2 మనరాజు, పెద్దవారి 2 కూతుళ్ళు, చిన్నవాడికి ఒక కూతురు. By the same Swami's grace, we are doing well. And స్వామి నమ్ముకుంటే స్వామి గంట ఉండి కంటిగా కాపాడతారు అని నేను ఘంటాపరంగా చెప్తున్నాను. ఇది నా ప్రాక్టికల్గా నా జీవితం సత్యం తెలుసు మీకు తెలియజేస్తున్నాను. సార్ నమస్కారం. సార్ మా 2వ అన్నయ్య వేమపల్లి వెంకటేశ్వర గారని, ఆయన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా సంస్థల ప్రాజెక్ట్లో పనిచేసేవాడండి. నేను ఈ ఆఫీస్ పని మీద క్యాంప్స్ మొత్తం తిరుగుతుండేవాడిని. మా బాస్ ఆ రోజుల్లో మా బాస్ సుందరం రెడ్డి గారు, నెల్లూరు ఎక్స్ఎమ్మెల్యే గారు, వాళ్ళ ఇంటికి నెల్లూరు వెళ్ళినప్పుడు క్యాంపులో తిరుపతి దర్శనం కోసం వెళ్ళినప్పుడు మా అన్నయ్య గారికి తిరిగి ఒక రోజు చేసి అక్కడి నుంచి వెళ్ళేవాడిని. ఆ సందర్భంలో మా వదిలికి, మా అన్నయ్యకి, మా అన్న కొడుకు భూషణాద్రికి మీరు స్వామిని అనుకోండి, మీకు మనసు జరుగుతుంది, మీకు తెలియదు స్వామి కావాలి అని చెప్పి వాళ్ళకి నచ్చి తర్వాత వాడు తెలుసుకొని వదిన గారు, తర్వాత మా అన్న కొడుకు 2 కూడా స్వామి కార్యక్రమంలో పాల్గొని తర్వాత అభివృద్ధిలోకి వచ్చాడు. ఇప్పుడు అతను యాక్టివ్గా సంఖ్యలో సందర్శనలో కార్యక్రమంలో పాల్గొంటున్నది. అదంతా స్వామి కానుకలు భావిస్తున్నాను. సెకండ్ థింగ్ అయితే ఎప్పుడైతే స్వామి దయ వల్ల నాకు ఉద్యోగం వచ్చి నేను సెటిల్ అయిపోయాను. ఆ తర్వాత నేను స్వామి కార్యక్రమంలో పాల్గొనడానికి ఎక్కువ శివునికి వెళ్ళేవాడిని. శివంలో కార్యక్రమం చేస్తూ స్నాన సేవ వాటికి వెళ్తుండేవాడిని. ఉండేటప్పుడు హుషరాబాద్ రామ్నగర్ దగ్గర ఉండేవాడిని అద్దెకి. అప్పుడు ఆ ఏరియా ఇన్ఛార్జి ఉండేవాడు. ఆయన ఆ ఇన్ఛార్జి ఉండేసి మీరు భజన స్వామికి శివంకి వెళ్తున్నారు కదా, మన జీవనంలోకి పార్టిసిపేట్ చేయొచ్చు కదా, రావచ్చు రోజు నగర సంకీర్తనలో భజన కాటికి రావచ్చు కదండి, సర్వీస్ ఫ్యాక్టరీస్ నారాయణ సార్ దూరంలోనే ఉంది, సరే వస్తామని చెప్పేసి మీరు ఉన్నప్పుడు ఖచ్చితంగా నగర సంగీతం పార్టిసిపేట్ చేస్తుండేవాడిని. నారాయణ సార్ కూడా వెళ్ళేవాడిని సండేస్. తర్వాత నెక్స్ట్ తర్వాత డివిజన్ బాగా మా విజయనగర సమితి బాగా పెరిగిపోయి కొన్ని డివిజన్స్ చేశారన్నమాట. దాంతో భాగంగా నన్ను రామ్నగర్ జమిస్తాన్పూర్ ఏరియాకి నన్ను యాక్టివ్ మెంబర్గా మా అప్పటి లీడర్ గారు నన్ను నియమించారు. అప్పటి నుంచి ఇక ఉధృతంగా స్వామి యొక్క దైవాన్ని ఈ నారాయణ సేవ ప్రోగ్రామ్స్ కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, నగర సంగీతంలో అందరినీ ఇన్వాల్వ్ చేస్తానికి మొత్తం అందరినీ కలుపుకొని ఫ్రెండ్ సర్కిల్ కలుపుకొని స్వామి యొక్క దైవాన్న చాలా కార్యక్రమం చేయగలిగాను. ఇదంతా స్వామి యొక్క అనుగ్రహం భావిస్తున్నాను. నేను పుట్టపర్తి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు స్వామి దర్శనం కోసం ఇంకా మొత్తం 2 days అలా పెట్టి వెళ్ళాను. ఫస్ట్ డే పొద్దున సాయంత్రం కూర్చున్నా కూడా దర్శనం కాలా, దగ్గరికి రాలా స్వామి. 2వ రోజు పొద్దున కూర్చున్నా రాలా. 2వ రోజు సాయంత్రం ఇక స్వామి సగం దూరం చేసి ఆయన వెనకెళ్ళిపోయి మళ్ళీ ఆ స్వామి మందిర అరుగుల మీదకి వెళ్ళిపోయారు. నేను మనసులో చాలా బాధగా, స్వామి మీ దర్శనం కోసం దూరం ఇచ్చారు, మీరు నా దర్శనం నాకు దర్శనం ప్రసాదించడం వెళ్ళిపోతున్నారు, నన్ను దయచేసి స్వామి అతివాడు మనసులో చాలా బాధపడితే అటు వెళ్ళిపోయిన వ్యక్తి ఉన్నటువంటి స్వామి వారు చటాలను వెనక్కి తిరిగి వీడికి ఎంత స్పీడ్గా వచ్చారంటే అంత స్పీడ్గా వచ్చి కరెక్ట్గా నా ఎదురుగా 10 నిమిషాలు అట్నే నిలుస్తున్నారు. అది అద్భుతమైన దర్శనం ఉంది.
స్వామి పాదాలకి నమస్కారం చేసుకున్నా. స్వామిని చూస్తూ అట్లే ఉండిపోయాను. ఇది నా ఫస్ట్ దర్శనం. రెండోసారి నేను మా బాబు, పెద్ద బాబు, వాడికి చిన్నప్పుడు ఒక 3 years టైంలో ఫీవర్ ఇష్యూ వచ్చింది. ఆ ఫీవర్ వచ్చేసి నీలప్ హాస్పిటల్లో చేయించాం. తర్వాత రెండో రోజు తగ్గింది జ్వరం. ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి పడుకుంటే స్వామి కళ్ళ కనబడి, నీ బాబుకి నేను రక్షించాను, నీ దర్శనానికి రావా పుట్టపర్తికి అని స్వామి అడిగారు. తప్పకుండా వస్తా స్వామి అని చెప్పి వెంబడే సండే సాటర్డే నైట్ బయలుదేరి స్వామి దర్శనం కోసం పుట్టపర్తి వెళ్ళారు. మధ్యలో నాకు అదే బస్సులో ఒక ఒరిస్సా నుంచి ఒక ఎల్ఐసి ఏజెంట్ 60 నిమిషాలు ఉంటే ఒక్కరోజు ఒక 16 పల్లెటూరు ఇద్దరు కలిశారు. ఎక్కడికి వెళ్తున్నా అంటే పుట్టపర్తి అంటే మేము వస్తున్నాం సార్ అని. సరే ముగ్గురు వెళ్ళాం. అక్కడికి వెళ్ళంగానే వాళ్ళు ఏమన్నారు, స్వామి బెంగళూరు వెళ్ళిపోయారండి. నన్ను ఇంకా మీకు దగ్గర అన్నాను. అయ్యో ఎందరో వచ్చే స్వామి లేరా, నన్ను నమ్మన్నారా స్వామి అనుకోని, అయినా సరే వెళ్ళాల్సిందే స్వామి అడిగితే పుట్టపర్తి నుంచి బెంగళూరు వెళ్దామా అండి అని వాళ్ళిద్దరిని అడిగారు. అయితే ఆయన ముస్లిం ఎల్ఐసి నుంచి వెళ్దామండి అన్నాడు. పక్కన పిల్లడు, నా దగ్గర డబ్బులు లేవు సార్, నేను నా దూరం రాలేదు, మీరు ఇద్దరు నువ్వు అది కూడా పాపయ్యా మీ ఇద్దరున్నాం కదా, నేను చూసుకుంటాను, వస్తాం అన్నాడు. ముగ్గురు వెళ్ళిపోయి బెంగళూరులో రూమ్ తీసుకున్నాం. ఆ రోజులు 20 రూపాయలు రూమ్ ఉండేది పర్ డేకి. ఆ రూమ్ తీసుకొని స్వామి అందరి కోసం వెళ్ళి లైన్లో కూర్చుంటే ఎందుకే మంచిదని నేను కొన్ని పూలు మళ్ళీ పూలు తీసుకొని చేతిలో పెట్టుకొని కూర్చున్నాను. స్వామి డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చాడు. అవ్వతాడు స్వామి పాదాలు ఆ పూలు సమర్పించి పాలు నమస్కారం చేసుకొని స్వామి ఇంత దయ చూపించండి. ఎండాలు పెట్టి మనసు ఆనందం నిండిపోయి అది ఆ రోజున నెక్స్ట్ రోజు కూడా అక్కడే ఉన్నాం. ఇంత పొద్దున్న ఎర్లీ మార్నింగ్ నరసింహ చేస్తున్నాం. నరసింహలో ఒక నిగ్రో పాడుతున్నాడు పాట. పాడుతుంటే వీళ్ళందరూ నిగ్రో పాడుతున్నారు, మన ముందుకు పాడకూడదు అని అనిపించేసి నాకు వచ్చిన భజన్స్ లో భజన ఎర్లీ పాట అయిపోగానే ఎవడే నేను అనుకున్నాను. ఆ విధంగా స్వామి నన్ను భజనలోకి లాక్కెళ్ళారు. అక్కడి నుంచి ప్రతి ఫంక్షన్స్ లో, ప్రతి మా మందిరసే మా విజయనగర సమితిలో భజన్స్ లో పాల్గొనే భాగ్యం స్వామి వారు నాకు కల్పించారు. చిన్నప్పుడు నాతో పాటు మా తెనాల్లో బ్రాహ్మణ రాంబాబు అని ఉండేవాడు. వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ బాగా తెలుసు. అయితే వాళ్ళ ఫ్యామిలీ అంతా పుట్టపర్తి సర్వీస్ కోసం వచ్చి అప్పుడు ధర్మస్తూపం కడుతున్నారు. అతను సర్వీస్ లో ఉండేవాడు. నేనే దర్శనం కోసం వెళ్ళాను. అయితే ఇద్దరు పక్కన కూర్చున్నాం. స్వామి అట్లా పక్కన వచ్చేసి మా దగ్గరకు వచ్చేసి అటు 2 నిమిషాలు కూర్చున్నారు. అమ్మడే నేను అతను ఇద్దరం స్వామి పాద నమస్కారం చేసుకున్నాం. ఇది 3వసారి జరిగినట్టు పాద నమస్కారం. నేను ఎస్ఎఫ్ లో చేస్తున్నప్పుడు వెళ్ళిన కొత్తలో మా మిసెస్ వాళ్ళ ఊళ్ళో ఉండేది. ఫస్ట్ కాంప్కి వెళ్ళేప్పుడు నేను షార్ట్ హ్యాండ్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణ అయ్యాను. అయిన తర్వాత 1 year తర్వాత వేకెన్సీ వచ్చింది మా ఆఫీస్ లో. దెన్ సెలెక్టెడ్ యాజ్ సీనియర్ అసిస్టెంట్ స్టెనోగా సెలెక్ట్ అయ్యాను. ఒక సందర్భంలో నన్ను చైర్మన్ కి PS గా వేశాను, పర్సనల్ సెక్రటరీగా. అట్లా మల్లికార్జున గారు సెంట్రల్ రైల్వే మినిస్టర్ మల్లికార్జున గారికి, తర్వాత బి సుందరారెడ్డి గారి నెల్లూరు XMLA గారికి, సి రామచంద్ర గారు ప్రస్తుతం సిట్టింగ్ MLC వారికి, చివరికి కె హరీశ్వర్ రెడ్డి వారికి XML వారికి తీసుకొచ్చి పండుగ జరిగింది. అయితే ఇప్పుడు మా XML హరీశ్వర్ రెడ్డి గారు పనిచేస్తున్నప్పుడు ఆయన చేతికి ఉన్న రత్నాలు ఉంగరం చూసి, నవరత్నాలు ఉంగరం చూసి ఇలాంటి ఉంగరం ఉంటే బాగుంది అని మనసులో అనిపించింది నాకు. అనిపించినప్పుడు ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే మా మిస్సెస్కి వచ్చి అప్పుడు అనుకోకుండా మా అత్తగారి, మా మామగారి చెల్లెలు కొడుకు వచ్చాడు మా ఇంటికి. వచ్చి బావగారు, అన్నయ్య మీరు మన దగ్గర మంచి ఉన్నాడు, రింగ్స్ వేసేవాడు, మీరు నవరత్నం చేసుకోవచ్చు కదా అని అన్నాడు. నేను నవరత్నానికి ఇప్పుడు అది ఎంతో మన దగ్గర డబ్బులు లేవు కదా అంటే, ఏం పర్లేదండి మీరు కొంత తర్వాత చూసుకున్నాం అన్నాడు. సరే ఇంట్లో దగ్గర 5,000 అంటుంటే 5,000 ఇచ్చేసాను. తర్వాత ఆయన అందరం చేసి మనసులో తర్వాత తీసుకొచ్చి చూస్తూ, నేను ఇప్పటికి ఒక 200 ఉంగరాలు తీసుకుంటానండి, ఎంత అద్భుతంగా నవరత్న ఉంగరం ఎప్పుడు ఎవరికి రాలేదు, ఈయన ఎవరో మహాచార్యుడు అని చెప్పి చివరి చేసిన ఉంగరం చేసి అన్నాడని నాతో చెప్పారు. అయితే ఉంగరం వేసుకొని ఒక రోజున మా ఇంటికి అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూస్తూ సాయంత్రం చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఎంతో చేయడం మా దగ్గర ఏపీకి వెళ్దామని
నాకు బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే చేతులు ఉంగరాలు తీసేసి ఏడుకి వెళ్తాను. తీసినప్పుడు సెలవు దాంట్లో ముచ్చకుంగరమను ఈ నరకం తీసి ఈ పాకెట్ ఫ్రంట్ ప్యాకెట్ సైడ్ ప్యాకెట్ అంతా పెట్టుకున్నాను. మళ్ళీ బండికి స్టార్ట్ చేసేసి ఇంటికి వచ్చేసాను. మా ఇల్లు రోడ్డుకి ఒక 5 ఫీట్లు 4.5 ఫీట్ డిస్టెన్స్ హైట్ లో ఉంటుంది. ఆ స్కూటర్ ఎక్కేటప్పుడు ఎక్కేసాను, లాగు పెట్టాను. పొద్దున్న వేసేసి మా మిసెస్ నేను అందరం ఏదైనా అడిగి నాకేం తెలుసు నువ్వేగా తీసుకెళ్ళావా అంటే, అదేంటి నేను తీసుకెళ్ళాను అప్పుడు మొత్తం జేబులో లేదు. అదే అయితే అక్కడ జారిపోయి ఉంటుంది అని చెప్పగానే మా మిసెస్ చాలా కోపం వచ్చింది. డబ్బులు ఇంత లెక్కలేదు, నువ్వు అనవసరం డబ్బులు అని చేసావు, అప్పు చేస్తే పారేస్తావా అని నన్ను క్లాస్ పీకింది. అప్పుడు ఎమ్మడే సరే ఇప్పుడు చూస్తాను పొద్దున్న 6:30 బండి తీసి కింద దించి మరి నేను వెళ్ళొస్తాను అని చెప్పి అనుకున్నాను. ఇప్పుడు వెళ్తూ ఉంటుంది అక్కడ ఎవడెవడు ఎత్తుకెళ్ళి ఉంటాడని అని మా మిసెస్ బండి స్టార్ట్ చేద్దామని బండి ఇట్లా వస్తే ఆ ఫుడ్ ట్రస్ట్ నుంచి ఇట్లా పరిగెత్తుకుని ఉంగరం ముందుకు వచ్చేసింది. ఆ ఉంగరం తీసుకొని అమ్మో ఇక్కడే ఉంది ఉంగరం అని చెప్పి మా మిస్సెస్ చెప్పి చాలా అంటులేదు. అసలు చిత్రం ఏంటంటే మా ఇంటి దగ్గర నుంచి చేయడం వరకు అన్ని పోతులే ఎక్కడ ఎగిరిపోయినా బండి ఇంత ఎగిరి పడుతుంది. అలాంటివి వదిలిపెట్టి మా ఇంత 4.5 ఫీట్ల ఎత్తు వెళ్ళినప్పుడు ధరలు కింద పడిపోవాలి. అయినా కూడా స్వామి గారిని గట్టిగా పట్టుకొని అది పోకుండా స్వామి నన్ను నా ఉంగరాన్ని భద్రంగా కాపాడి నాకు అన్ని చేశాడు. అది స్వామి. పెద్దబాబు సాయికృష్ణ బీటెక్ అయిపోయిన తర్వాత పీజీ డిప్లొమా ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అని ఢిల్లీలో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో చేస్తాను. కానీ అక్కడ అడ్మిషన్ వచ్చింది. 1 లక్ష రూపాయలు పెట్టాను ఆ రోజుల్లో. చేసిన తర్వాత అందరికి కంప్యూటర్స్ ఉన్నాయి డాడీ, నాకు లేదు, కంప్యూటర్ కావాలంటే నేను కంప్యూటర్ తీసుకొని అక్కడ తీసుకెళ్ళి ఆ పిల్లడికి ఆ కంప్యూటర్ అంతా చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాను. ఆ కోర్స్ 1 year అయిపోతుంది, ఇంకో 1 week లో అయిపోతుంది అనగా వాడు నాకు ఫోన్ చేశాడు. డాడీ నువ్వు ఆ కోర్స్ చేసేప్పుడేమో ఇక్కడ క్యాంపస్ అవసరం వస్తుంది, ఇంటికి ఉద్యోగం వస్తుంది, అందరికి చేరిన వాళ్ళందరికీ వస్తుందని చెప్పావు. ఇంతవరకు వచ్చారు క్యాంపస్ వచ్చేసి ఎవరెవరు తీసుకెళ్లారు అని నన్ను సార్ తీసుకోలేదు, ఇదేంటి డాడీ అని అన్నాడు. నేను భయపడబాకరా, నువ్వు స్వామి మీద నమ్మకం పెట్టుకో, ఖచ్చితంగా వస్తుంది, దాంట్లో డౌట్ లేదు నీకు అని చెప్పి మళ్ళీ 4వ రోజు మళ్ళీ ఇంకా 3 days ఉంది అంతే. 4వ రోజు ఫోన్ చేశాడు. అయిపోయింది డాడీ, ఇక లాస్ట్ ఛాన్స్ అయిపోయింది, ఇక వచ్చేది ప్యాకప్ చేసుకొని ఇంటికి రావాల్సిందే అని అన్నాడు. అప్పుడు నేను ఫార్మ్ సర్వీస్కి పట్టుపల్లి సర్వీస్కి 10 days సర్వీస్ కానీ జనవరి సర్వీస్కి బయలుదేరిపోతున్నా. అదే నేను ఎల్లుండి సాయంత్రం 6:30 7కి ట్రైన్లో పట్టుపల్లి సర్వీస్కి వెళ్తున్నానరా, నేను ట్రైన్ ఎక్కేలోపు నీకు ఉద్యోగం రాకపోతే అప్పుడు మాట్లాడు అని చెప్పారు. ఇది జరిగింది. ఆ సంవత్సరంలో వాడు ఉన్నది బెంగళూరులో, వాడు ఉంది ఢిల్లీలో, నేను ఉంది హైదరాబాద్లో. స్వామి ఉంటుంది పట్టుకొస్తాను. అయితే మరుసటి రోజున వాళ్ళు ఆవిడ ఫోన్ చేసి, డాడీ నేను సెలెక్ట్ అయ్యాను, ఇంటర్నేషనల్ కంపెనీ US బెస్ట్ కంపెనీలో సెలెక్ట్ అయ్యాను అని చెప్పి ఫోన్ చేశాడు. ఇక మాకు ఆనందం అంతు లేకుండా అనమాట. మా మిస్సెస్ మా భాగవంతులు అందరూ రికార్డ్ బ్రేక్, ఎవరు మన వాళ్ళలో ఇంత ఫాస్ట్ జాబ్ వచ్చిన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి అందరూ అనుకున్నారు. ఆ విధంగా స్వామి మనం కంటికి రెప్పలా కాపాడుతూ మా మిసెస్కి మ్యారేజ్ చేసుకున్నప్పుడు మా అత్తమ్మ వాళ్ళు నాకు చెప్పలేదు, ఆమెకి హార్ట్లో హోల్ సంగతి. పెళ్ళైన తర్వాత ఆమెకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే అప్పుడు హార్ట్లో భయపడతా హోల్ తెలుసుకొని డాక్టర్ దగ్గరికి ఆపరేషన్ చేయాలంటే అది 1 లక్ష రూపాయలు. ఆ రోజుల్లోనే 50,000 చిల్లర అన్నారు. నిమిషాల తర్వాత 1 లక్ష రూపాయలు వెళ్ళిపోయింది. అప్పుడు పరిస్థితుల్లో నా దగ్గర డబ్బులు లేక నేను అట్టే నెట్టుకుంటూ 5 సంవత్సరాలు నెట్టుకుంటూ వచ్చి తర్వాత పుట్టపర్తి స్వామి హాస్పిటల్కి మా మిస్సెస్ తీసుకొని అక్కడ ఆపరేషన్ చేయించుకోవడానికి వచ్చాను. వచ్చినప్పుడు ఈ మొత్తం స్కానింగ్ అయ్యి చేసేసి ఈమెకి హార్ట్లో హోల్ అండి, ఆపరేషన్ చేయాలంటే ఈమెకి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలా, అది షార్టేజ్ ఉంది, 2-3 నెలల తర్వాత రండి, వస్తే అప్పుడు ట్రై చేస్తామని చెప్పి అన్నాను. సరే మళ్ళీ బ్యాక్ హైదరాబాద్ వచ్చేసింది. ఈలోపు మా ఆఫీసర్లు మా మేనేజ్మెంట్ గవర్నమెంట్తో డిస్కషన్స్ చేసే వరకు ఈ మెడికల్ రియంబర్స్మెంట్ 50,000కి అప్రూవల్ తెచ్చుకున్నాను. అప్పుడు ఫస్ట్ టైం నేను అప్లికేషన్ పెట్టుకొని అది 50,000 లోన్ శాంక్షన్ ఉంది. మొత్తం అడిగితే నేను కేర్ హాస్పిటల్ స్టార్టింగ్లో ఉండేది అక్కడ చాలా దూరంగా
ఆ, ఊరి చివరి ఉండేది అక్కడ చాలా దూరం. అక్కడికి మాట్లాడితే వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళ డేట్ సమ్మర్లో పెట్టారు, లాస్ట్ ఆపరేషన్ మాకింద. దానికి రక్తం కావాలండి, 5 యూనిట్స్ కావాలి, 180 అండి అని చెప్పారు. సరే నేను ఆ, డబ్బుల గురించి 50,000 లెటర్ మేనేజ్ చేసుకున్నాను ఆఫీస్లో. ఇంకా ఆఫీస్ ఇచ్చిన 50,000 దాకా ఇంకో 50,000 చిట్టి పాడి మొత్తం రెడీ చేసుకున్నాను. అయితే రేపు పొద్దున ఆపరేషన్. ఈరోజు పొద్దున శివన్ టెంపుల్కి వెళ్ళా. శివన్ టెంపుల్కి వెళ్ళి దర్శనం కోసం ఫ్యామిలీకి ఎంత టెన్షన్ అంటే ఏమంటారు, ఎందుకంటే చిన్నపిల్లలు ఇద్దరు, ఒకటేమో 5 ఏళ్ళు, ఒకటేమో 2 ఏళ్ళు. ఇంకేమైనా ఏమంటే పరిస్థితి ఏంటంటే భయంతో ఫ్యామిలీకి వచ్చి కూర్చుంటే ఆర్తి రామారావు గారిని ఉండేవాడు, ఉత్సాహరావు ఆర్తి అని. ఆర్తి అని చూసా, అక్కడ అంతా పెద్ద పెద్దలు ఉన్నారు. వీళ్ళంతా వదిలేసి నన్ను ఉంటాడు ఏంది అని అనుకొని మన మళ్ళీ రెండోసారి దబాయించాడు. ఎమ్మడే తీసి స్నానం హారతి ఇచ్చేసి దానం పెట్టుకొని ఇప్పుడు బయటకు వచ్చి కూర్చొని రామారావు గారు సార్, రామారావు గారు అంతమంది 3 డేస్ నేను మళ్ళీ వాళ్ళ హారతి అంటే మీరే చెప్తానికి స్వామి చెప్పమన్నాడు, చెప్పాను నేను. అప్పుడు అర్థమైంది స్వామి నాలో ఆవేదన స్వామి గ్రహించి నన్ను శాంతపరుస్తానికి ఈ హారతి ఇప్పించాడని గ్రహించాడు. తర్వాత రాత్రిలో కూర్చొని రక్తం కోసం డే అండ్ టైం మొత్తం ట్రై చేస్తే మొత్తం మీద అవుట్ సైడ్ డాక్టర్లు ఇద్దరు డాక్టర్లు ముందుకు వచ్చారు. పెద్ద గవర్నమెంట్కి -1, చిన్న గవర్నమెంట్కి -2. సినిమాలను కూడా వేసుకో ఆయన కూడా ఒక -2 ఉంటే ఈ ముగ్గురు తీసుకొని ఈ డాక్టర్లు రక్తం తీసుకొని రాత్రి 12 గంటలకి అక్కడ చేరామన్నమాట. అక్కడ డాక్టర్లు రాత్రి 1 గంటకి అప్పుడు నేను మనశ్శాంతమైన మొత్తం ఆ రక్తం ఉంది అంత సమకూరింది కాబట్టి ప్రాబ్లం లేదండి. డాక్టర్లు అన్ని అవుట్ సైడ్ రక్తం వద్దులేని చెప్పి ఈ ముగ్గురు మా బ్లడ్ ఓన్ బ్లడ్ కాబట్టి ముగ్గురు తీసుకుంటామని చెప్పి ఆ ముగ్గురితోనే ఆపరేషన్ చేశారు. అది ఎక్స్ట్రాగా సక్సెస్ అయింది. సుఖ ఆనందాలు ఏ ప్రాబ్లం లేకుండా జీవితం నడిచిపోయింది. మా అన్నగారి కొడుకు భూషణాథ్ అని చెప్పేసి స్వామి స్టేట్ వెబ్ టీంలో పనిచేస్తున్నాడు సర్వీస్లో. దాంతో పాటు ఈ హుస్సేన్ గారు కూడా ఇంకో బ్యాచ్ ముగ్గురు కలిసి ఈ స్మార్ట్ కార్యక్రమాన్ని తయారు చేసి అందరికీ ఉపయోగపడే కార్యక్రమం రూపొంది చేస్తున్నారు. ఆ టైంలో మా చిన్నబాబుకి అమెరికాలో జాబ్ చేస్తున్న సమయంలో విజయవాడ చేసే వాళ్ళు ఆయన ముందు మాత్రం బెంగళూరులో ఆ అమ్మాయితో మాకు సంబంధం ఏర్పడింది. అమ్మాయిని పెళ్లి చేద్దామనే ఉద్దేశంతో విజయవాడలో మ్యారేజ్. మమ్మల్ని ఆ రోజుల్లో ఇక్కడ పెళ్లి కూడా చేస్తానికి మంచి రోజులు లేవు, ఇక్కడ వద్దన్నారు కాబట్టి మేమంతా విజయవాడ వెళ్ళి అక్కడే పెళ్లి కొడుకుని చేసుకొని వెంబడే రాత్రి పెళ్లి చేసుకొని మరుసటి రోజు వచ్చారు కార్యక్రమంలో మాట్లాడుకొని అనే ప్లాన్తో ఉండగా ఈ ఫోటోగ్రాఫర్ గురించి థింకింగ్ ఎలా. ఆ టైంలో నా పక్కన మా అన్న కొడుకు భూషణాథ్ని ఎందుకు మన హుస్సేన్ ఉన్నాడు మంచి బ్రహ్మాండ స్వామి ఫోటోగ్రాఫర్, ఆయన పెట్టుకోండి మంచి మాటది ఇలా చేస్తాడని చెప్పుకుంటే సరే ఆయన్ని కాంటాక్ట్ చేయటం, అతను రావటం, మంచి కార్యక్రమం మంచిగా తీసి ఎక్సలెంట్ ఫొటోస్ తీశాడు. వెరీ థ్యాంక్ఫుల్ టు స్వామి ఫర్ సెండింగ్ ఏ టాప్ మోస్ట్ photographer for my son's marriage. Thanks a lot, Swami. Second thing, sorry, అదే నా అబ్బాయి పెళ్ళి, చిన్నబాబు పెళ్ళి అయిపోయి కరెక్ట్గా 10 years దాటింది. ఇప్పుడు 10 years తర్వాత నన్ను గుర్తెట్టుకోను హుస్సేన్ గారు స్వామి నాకు ఉన్నట్టు స్వామి అనుభవాన్ని ఇంటర్వ్యూ రూపంలో తీసుకోవాలని ఉద్దేశంతో నా దగ్గరికి వచ్చి ఈ ఇంటర్వ్యూ మహాభాగ్యాన్ని నాకు కల్పించినందుకు స్వామి వారికి సర్టిపోయి తెలియజేసుకుంటూ స్వామి నమ్ముకున్న వారికి స్వామి అండ ఎల్లప్పుడు ఉంటుంది. స్వామికి ఎంతటి కష్టం వచ్చినా స్వామిని నమ్ముకోవాలి, స్వామిని అడిగితే ఆయన చేయని పని చేయలేని పని అనేది ఏది ఉంటుందని ప్రకారంగా స్వామికి సర్టిపోయి